పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖు బుధవారం. ఈరోజు మార్కెట్స్లో సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపించింది. మైనర్ గెయిన్స్తో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. సెక్టార్స్లో హెల్త్ కేర్, ఆటో, పిఎస్యు బ్యాంక్స్ అనేది స్వల్ప లాభాలతో క్లోజ్ అవ్వగా ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఎనర్జీ సెక్టార్స్ అనేది స్వల్ప నష్టాలతో క్లోజ్ అయినాయి. మొత్తం మీద 60% పైన ఇండియన్ సెక్టార్స్ బులిష్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మ్యాక్స్ హెల్త్ కేర్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా టీసీఎస్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. టెక్స్టైల్కి సంబంధించిన స్టాక్స్ ఈరోజు కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే యుఎస్, బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్స్ అనేది బంగ్లాదేశ్ టెక్స్టైల్ కంపెనీ నుంచి ఇండియన్ కంపెనీస్కి కొంత కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా టెక్స్టైల్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్, యుఎస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్ అండర్ ప్రెషర్లో అయితే క్లోజ్ అయ్యాయి. టెలికాం సెక్టార్ నుంచి వోడాఫోన్ ఐడియా షేర్స్ అనేది ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అయితే కుమార్ మంగళం బిర్లా గారు ఏంటంటే ఈ కంపెనీలో కొంత స్టేక్ అనేది బై చేశారనమాట. సో ప్రమోటరు వోడాఫోన్ ఐడియా సంబంధించిన స్టేక్ అనేది బై చేశారు కాబట్టి ఆ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. మోతీలాల్ ఒస్వాల్కి సంబంధించిన నవనీత్ దమాని గారు ఏమంటున్నారంటే, సో ప్రస్తుతానికి గోల్డ్ రేట్ సెన్సిటివ్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ పబ్లిక్ కొనడం అవన్నీ తగ్గిస్తారు. ప్రాబబ్లీ ఇది షార్ట్ టర్మ్లో ఉండే వొలటాలిటీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే సిల్వర్ అవుట్లుక్ అనేది స్ట్రక్చరల్గా చూసుకున్నా సరే స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతానికి మార్కెట్లో ముఖ్యంగా ప్రీషియస్ మెటల్స్లో వోల్టాలిటీ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఐపీఓ, ఈ యొక్క కంపెనీ అనేది ఐపీఓకి రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి 100% సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. ప్రాబబ్లీ ఓపెన్ అయితే కూడా కొద్దిగా లిస్టింగ్ గెయిన్స్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఐషర్ మోటార్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 6.5% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళు మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు, అందుకని స్టాక్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. MSCI గ్లోబల్ ఫండ్ దీంట్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్, L&T ఫైనాన్స్ రెండు స్టాక్స్ కూడా యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఏదైతే ప్యాసివ్గా ఫండ్స్ అనేది ఉంటాయో వాళ్ళు ఈ స్టాక్స్ అనేది బై చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట, బ్యాలెన్స్ చేసుకోవడం కోసం. ప్రాబబ్లీ దానివల్ల షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్లో కొంత స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం IRCTC అనేది ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగింది. ప్రాబబ్లీ దాని గురించి కొంత సెల్లింగ్ ప్రెషర్ కూడా IRCTCలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టాటా మోటార్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 5% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఆ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ప్రస్తుతానికి 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఇండోనేషియన్ యూనిట్ ప్రస్తుతం వీళ్ళు మాస్ ఆర్డర్ అనేది దక్కించుకున్నారన్నమాట. సో ఈ ఆర్డర్ దక్కించుకోవడంతో స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. యుఎస్ ఎకనామిక్ డేటా అనేది రిలీజ్ అయిన తర్వాత ఐటీకి సంబంధించిన స్టాక్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం అనేది జరిగింది. సో ఈరోజు TCS అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. బట్ CLSA ఏం చెప్తుందంటే, సో లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి పాజిటివ్గా మెన్షన్ చేసింది. బ్రిటానియా ఇండస్ట్రీ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 5% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే Q3 రిజల్ట్స్ అనేది చాలా చక్కగా పాజిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది. ఎనీహౌ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎవరి డిప్లో కూడా బై చేసుకోవచ్చు అని చెప్పేసి అనలిస్ట్ అడ్వైస్ చేయడం జరిగింది. టైటాన్ షేర్స్ ఈరోజు పాజిటివ్గా అయితే ఇంట్రాడేలో 3% దాకా ట్రేడ్ అవ్వడం జరిగింది. 52 వీక్ హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. Q3 రిజల్ట్స్ అనేది స్ట్రీట్ని అయితే ఇంప్రెస్ చేసింది. అయితే చాలా మంది బ్రోకరేజ్ సంస్థలు ఈ యొక్క పర్టికులర్ కంపెనీ మీద పాజిటివ్గా ఉన్నారు. నోమోరా బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది. టార్గెట్ ప్రైస్ 4,500 పర్ షేర్ అని చెప్పేసి చెప్తూ ఉంది. CLSA అవుట్ పర్ఫార్మ్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. 4,369 ప్రైస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మిగతా బ్రోకర్స్ అందరూ కూడా ఈ యొక్క బ్రాండ్ మీద, ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ గ్రోత్ మీద అయితే పాజిటివ్గా ఉన్నారు. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత అపోలో హాస్పిటల్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అయితే అపోలో హాస్పిటల్ షేర్స్ ఎంత సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే Q3 రిజల్ట్స్ అనేది స్ట్రీట్ని ఇంప్రెస్ చేసినాయి అనమాట. సో అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. లెన్స్కార్ట్ Q3 రిజల్ట్స్ అనేది చాలా చక్కగా ఇచ్చిందనమాట. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 131 crores, రెవెన్యూ వచ్చేసరికి 38% దాకా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ స్పాట్ 25,945 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.89 అనేది చూపిస్తూ ఉంది. మొత్తం మీద మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే బేరిష్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 60,743 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.13 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బులిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ స్పాట్ 84,197 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.91 అనేది ఇండికేషన్ అయితే ఇస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్
న్యూట్రల్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు 1% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి, వోల్టాలిటీ తక్కువగా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది తీసుకున్నట్లయితే సో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి అయితే 18 పాయింట్లు 14 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 అనేది గమనించినట్లయితే 25,537 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. 26,155 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,658 ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. 61,705 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,088 ఇమీడియట్గా సపోర్ట్ కనిపిస్తుండగా 85,072 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్ అయితే చక్కగా పాజిటివ్గా మూవ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియన్ మార్కెట్స్ అనేది స్టిల్ బుల్లిష్గానే ఉన్నాయి. బట్ మొమెంటం అనేది లేదనమాట, అంటే సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో గ్లోబల్గా మార్కెట్స్ కానీ అండ్ ట్రేడ్ డీల్స్ కావచ్చు, ఎఫ్ఐఎస్ రాక కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఎవ్రీ డిప్లో కూడా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.